దివ్య. What a pleasant surprise. Nice to see you. Thank you. Come. ఏంటి చాలా లీజర్ గా కూర్చున్నావు? ఫ్రీనా? అందుకే బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతోంది. వెరీ గుడ్. అయితే రవీంద్ర భారతిలో కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది, వెళ్దామా? ఏం ప్రోగ్రామ్? ఏదో కల్చరల్ ప్రోగ్రామ్. పెద్ద పెద్ద విఐపీసే కాదు, సినిమా స్టార్స్ కూడా వస్తున్నారంట. వండర్ఫుల్. మంచి టైం పాస్. తప్పకుండా వెళ్దాం. లక్ష్మి, లక్ష్మి, ఏ లక్ష్మి, ఏ లక్ష్మి, ఏంటి పిలుస్తుంటే వినిపించట్లేదా? వంటింట్లో పనిలో ఉండి. పని చేసేది చేతులేగా, చెవులకేమైంది? అమ్మా, పిలిచిన వెంటనే పలకపోయినా, చెప్పిన వెంటనే చెయ్యకపోయినా నాకు మండిపోతుంది. వెళ్ళు, వెళ్ళి అర్జెంట్ గా 2 కాఫీలు తీసుకురా. అటగనమ్మా. లైట్ గా కాదు, స్ట్రాంగ్ గా. ఇరిటేటింగ్ లేడీ, ఎప్పుడు చూసినా ఇంతే. పిలిచిన అరగంటకు పలుకుతుంది. మీ పని మనిషికి బహుశా చెవుడేమో. చెవుడు కాదు, పొగరు. ఆవిడ గారు దీన్ని నెత్తి మీదకి ఎక్కించుకుంటుంది కదా, అందుకు. ఆవిడ గారంటే మీ అత్తగారా? కాదు, ఉందిగా నా తోడి కోడలు. ఇలాంటి అలగా వాళ్ళందరితోనూ పూసుకు తిరుగుతుంది. విన్నారమ్మా ఆవిడ గారి మాటలు? లక్ష్మి, ఎవరి పాప పుణ్యాలు వాళ్ళకే తగులుతాయి. నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు. అటగనమ్మా. ఇప్పుడు చెప్పవే, ఎలా ఉంది నీ కొత్త కాపురం? బిందాస్. నాకేంటే, ఈ సౌందర్య ఏదైనా అనుకుందంటే క్షణాల్లో జరిగిపోవాల్సిందే. ఎంతైనా నువ్వు చాలా లక్కీ గర్ల్వే, ఎందుకంటే కృష్ణ లాంటి హస్బెండ్ నీకు దొరికినందుకు. దొరకడవా? నో నో, సాధించుకున్నాను పోటీ పడి. పోటీ పడా అంటే పెళ్లికి ముందు మీ ఆయన కోసం ఇంకెవరన్నా ట్రై చేశారా? ఎందుకు చేరు? ఎలిజిబుల్ బ్యాచులర్, అందులోనూ కోటీశ్వరుడు కదా. వలవేసి పడితే రాత్రికి రాత్రి మహారాణులైపోదామని గల్లీ లెవెల్ అమ్మాయిలు చాలా మంది ట్రై చేశారు. మరి మీ ఆయన పడిపోలేదా? నేనుండగా పడనిస్తానా? నో వే. అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే గల్లీ లెవెల్ వాళ్ళకి చిన్న ఝలక్కిచ్చాను, బతికుండగా మర్చిపోకుండా. అంటే ఏం చేసావే? ఏం చేశానో దెబ్బ కొట్టిన ఈ చేతికి తెలుసు. మైండ్ బ్లాక్ అయినా నా శత్రువుకి తెలుసు. అమ్మగారు కాఫీ అండి. బుద్ధి లేదా? ఇంటికొచ్చిన గెస్ట్ కి ముందుగా ఇవ్వాలని కూడా తెలీదా? ఇవ్వు. అమ్మగారు కాఫీ అండి. హే గుడ్డి, కళ్ళు కనిపించట్లేదా? అది కాదమ్మా. బయటికి వెళ్దాం అనుకుంటుంటే మొత్తం పాడు చేసావు. ఏ 2 పూటల పీకల దాకా మెక్కుతున్నావు కదా? అది కాదమ్మా, ఆ అమ్మాయే. నోరు పోయి, ఎదురు మాట్లాడావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. సౌందర్య, నువ్వు అసలు మనిషివేనా? తల్లి వయసు ఆవిడ మీద చేయి చేసుకుంటావా? తప్పు చేసింది, కొట్టాను. ఆఫ్టర్ ఆల్ పని మనిషి, దాన్ని వెనుకేసుకొచ్చి నన్ను నిలదీస్తావా? పని మనిషి అయినా మనిషే. సాటి మనిషిని మనిషిగా చూడడం మనిషికి ఉండాల్సిన లక్షణం. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనేది రెండోసారి చెప్పను అంటావుగా, ఒక్కసారి చెప్తే క్యాచ్ చేయవా? అర్చన, మాట్లాడుకో. నేను మొత్తం చూశాను. లక్ష్మి కాఫీ ఇస్తుండగా నీ ఫ్రెండ్ మొబైల్ రింగ్ అయ్యి తన చెయ్యి తగిలి కాఫీ మొత్తం తన మీద పడిపోయింది. అవునా కదా? మీ ఫ్రెండ్ అడుగు. అవునండి, నేనే చూసుకోలేదు. సారీ అండి. దివ్య, నీకేమైనా మెంటల్ ఎక్కిందా? పని మనిషి, దానికి సారీ చెప్తావేంటి?
సారీ, తప్పు నాదే. ప్రోగ్రాంకి వచ్చే మూడ్ లేదు. ఉంటాను, బాయ్. ఇప్పటికైనా అర్థమైందా? తప్పు చేసిందెవరో, తొందరపడిందెవరో? నాన్ సెన్స్. నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా పని మనిషి ముందు నన్ను నిలదీస్తావా? తప్పు ఎవరితో నీ ఫ్రెండ్ చెప్పినా కూడా నువ్వింత మూర్ఖంగా మాట్లాడుతున్నావంటే నీ మీద నాకు జాలేస్తోంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో సౌందర్య, నువ్వైనా నేనైనా ఈ పని మనిషి అయినా ఏ మనిషి అయినా సరే ఆకలేస్తే అన్నమే తింటాను తప్ప బంగారపు ముద్దల్ని కాదు. బతకడానికి గాలినే పీలుస్తాం, నోట్ల కట్టల వాసనని కాదు. చివరికి చచ్చినా కూడా మనల్ని కాల్చినా పూడ్చినా కలిసిపోయేది మనం పుట్టిన ఈ మట్టిలోనే. డబ్బుంది కదా అనే అహంకారంతో సాటి మనిషిని గౌరవించడం, అభిమానించడం, ఆదరించడం మర్చిపోతే నిన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా నిన్ను ఏనాటికి క్షమించడు. మైండెడ్. పడుతున్నావు? నేను నీ వెంట పడుతున్నానా? అబద్ధాలు ఆడకు. ఇందాకటి నుంచి నువ్వు నన్ను ఫాలో చేయడం లేదు. నేనా? మరి నేనా? అది కాదు నీలు. ఇదేంటి కారు అంటే ఇనుము, ఐరన్. ఆ సంగతి మాకు తెలుసు. అది కాదు నీలు. ఇనుము అంటే ఐరన్ దేనికి అట్రాక్ట్ అవుతుంది? మ్యాగ్నెట్కే కదా. అంటే నేను మ్యాగ్నెట్ నా? అంతకన్నా చాలా పవర్ఫుల్. అందుకే నీ వెనకాలే నన్ను లాక్కొని వెళ్ళిపోతున్నావు. ఇదిగో ఇలాంటి మాటలంటేనే నా కొళ్ళు మండేది. ఎలాంటి మాటలు? నేను ఇంకా ఏమీ చెప్పందే. ఏం చెప్పాలి? ఇంకేం చెప్పాలి? ఐరన్, మ్యాగ్నెట్, అట్రాక్షను ఏంటిదంతా? ఫోన్లో తెలిసిన వాడివి కదా అని కాస్త చనువుగా మాట్లాడితే ఏకంగా ఐ లవ్ యూ చెప్పేటట్టున్నావే. ఇప్పటిదాకా చెప్పలేదు, ఇప్పుడు చెప్పేస్తున్నాను. నీలు, ఐ లవ్ యూ. ఇదిగో మా నాన్నకి లవ్వు గివ్వు అంటే అస్సలు నచ్చదు, మండి పడతాడు. నీలు, నీ నాన్న సంగతి ఎందుకు? నీ సంగతి చెప్పు. నీకు నేను ఓకేనా? ఓకేనా అంటే అంత రేంజ్ లేకపోయినా ఓ మాదిరిగా ఊ కొట్టొచ్చు. అయితే కొట్టేయ్, కొట్టే నీలు. కొడతాడు. ఈ విషయం తెలిస్తే మా నాన్న దుడ్డుగా తీసుకుని కొడతాడు. ఎందుకమ్మా కొట్టడం? నువ్వు నాకు ఓకే, నేను నీకు ఓకే. మధ్యలో మాణిక్యం ఎందుకు బాధ? మాణిక్యం కాదు, మా నాన్న. అదే నీ నాన్నకేంటి అని. ఇదిగో శివ, మా నాన్న తనకి గొప్ప అల్లుడు కావాలనుకుంటున్నాడు. గొప్ప అంటే నాకేం తక్కువ? హైటు, కలరు, మ్యాచింగ్ కూడా ఓకే కదా? అబ్బా శివ, బీ సీరియస్. ఓకే, చెప్పు. మా నాన్నకి నా మీద చాలా ఆశలున్నాయి. ఏ కలెక్టర్కో ఇంజనీర్కో ఓ రేంజ్ ఉన్నవాడికి నన్ను ఇవ్వాలనుకుంటున్నాడు. నీ సంగతి చెప్పు. చేసేసుకుంటావా నీలు? మొద్దు చేసేసుకునేదాన్నే అయితే నీతో ఇలా ఎందుకు మాట్లాడతాను? అమ్మయ్యా, మరేం చేద్దాం నీలు? కర్మ, అది కూడా నేనే చెప్పాలా? సరే, నువ్విలా డ్రైవర్ ఉద్యోగం చేస్తే మా నాన్న నిన్ను అల్లుడుగా అస్సలు ఒప్పుకోడు. మరేం ఉద్యోగం చేయను? కలెక్టరా? మనకి బిల్ కలెక్టర్ ఉద్యోగం కూడా ఎవడు ఇవ్వడు. ఇదిగో జోక్లు వేయద్దు, బీ సీరియస్. అవునవును, సీరియస్ మ్యాటర్ కదా, చెప్పు. నువ్వు ఈ ఉద్యోగం వదిలేసి ఇంకో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. అప్పుడే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడు. లేకపోతే మ్యాగ్నెట్ లేదు, ఐరన్ లేదు, అట్రాక్షన్ కట్, అంతే. హలో బాస్,
కమాన్ బెనర్జీ. ఇతను తెలుసు కదా, రాజేష్. అంత తేలిగ్గా మర్చిపోతానా? ఫస్ట్ సిట్టింగ్లోనే నన్ను మెస్మరైజ్ చేసిన జాదువు కదా. కూర్చోండి. ఆ రోజు మిమ్మల్ని ఫోర్స్ చేసినందుకు సారీ మిస్టర్ రామ్. నో, నాకు బెనర్జీ అంతో నువ్వు అంతే. 1 minute. అర్చన, మా ఫ్రెండ్స్ వచ్చారు, కాఫీ పెట్టు. సో బెనర్జీ బర్త్డే పుణ్యమాన్ని మీకు వ్రతభంగం చేశానన్నమాట. ఆ రోజు మీ శ్రీమతి నేనెవరో తెలియకుండానే నన్ను బాగా తిట్టుకొని ఉండాలి. నో, నా శ్రీమతి అలాంటిది కాదు. అలాంటిది కాదు అంటే తిట్టే రకం కాదు, కొట్టే రకమనా? రాజేష్, సిస్టర్ గురించి నీకు తెలియదు. తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు. అలా ఓ చూపు చూసిందంటే చాలు, ఎవరైనా సరే తల ఉంచుకోవాల్సిందే. అంటే చాలా షార్ప్ లుక్స్ అనమాట. ఆవిడ గారిని తప్పకుండా చూడాల్సిందే. ఏమా, బాగున్నావా? రాజేష్, నా శ్రీమతి అర్చన. అర్చన, నా ఫ్రెండ్ రాజేష్. హలో. హాయ్ రాజేష్, రామ్కి అర్చన్కి పెళ్ళి చాలా తమాషాగా జరిగింది తెలుసా? అచ్చా. రామ్ వాళ్ళ పాప లల్లి అర్చనే నాకు అమ్మగా కావాలని పట్టుబట్టి మరీ పెళ్లి జరిపించింది. అంటే ఆ ఎపిసోడ్కి టైటిల్ లల్లీ చేసిన పెళ్ళి అనమాట. ఐఎమ్ రైట్? చూసావు అర్చన, రాజేష్ ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. సందడి మాత్రమే కాదు, సంతోషం కూడా. సిస్టర్, మా రాజేష్కి జోక్ చెప్పడమే కాదు, పోయిటరీ చెప్పడం కూడా వచ్చు. బెనర్జీ, ఈ విషయం ఎంతవరకు నాకు చెప్పలేదే? రాజేష్, నీ పొయిటిక్ భాషలో చెప్పు. మా జంట ఎలా ఉంది? ఎలా ఉంది అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా లేదు. బర్న్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టుంది. వాహ్ 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 వాహ్, ఏం పోలిక. థ్యాంక్ యూ. రాజేష్, యూర్ రైట్. అర్చన్ నా లల్లికి తల్లిగా లభించడం నిజంగా నా అదృష్టం. అర్చన లాంటి ఆడది పెళ్ళంగా దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పు బాస్. ఓకే రామ్, మేము బయలుదేరుతాం రా. రేపు కలుద్దాం. బ్రదర్, మీ ఇల్లు బాగుంది, మీ శ్రీమతి గారు బాగున్నారు, ఆవిడ గారి చేతి కాఫీ ఇంకా ఇంకా బాగుంది. మీరింత హ్యాపీగా ఉండడానికి కారణం కూడా ఇప్పుడే తెలిసిందే. కొంచెం లేట్ అయినా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. వస్తాం. పద.
ఫినిషింగ్ టచ్గా ఒకే ఒక మాట చెప్తాను బ్రదర్. ఆ రోజు మీ చేత బలవంతంగా మందు కొట్టించినందుకు సారీ. నా మాటగా మీ శ్రీమతికి చెప్పండి ఇంకొకసారి. ఇట్స్ ఆల్ రైట్. బాయ్ బాయ్ బాయ్. ఎవరండి అతను? పరిచయం చేశాను కదా, తను నా ఫ్రెండ్ రాజేష్. నేను అడుగుతుంది పేరు గురించి కాదు, ప్రవర్తన గురించి. అతని మాట తీరేం బాలేదు. అతను చనువు తీసుకునే పద్ధతి నాకు నచ్చలేదు. అర్చన, రాజేష్ చాలా సరదా మనిషి. కొత్త పాత అని తేడా లేకుండా కొంచెం చనువు తీసుకుని కలుపుగోలుగా మాట్లాడతాడు. అంత మాత్రానికి అబద్ధం చేసుకుంటే ఎలా? మీరెన్నైనా చెప్పండి, నాకు అతని మాటలు చూపులు ఎందుకో తేడాగా ఉన్నాయి. అర్చన, టేక్ ఇట్ ఈజీ. రాజేష్ నువ్వు అనుకుంటున్నట్టు చెడ్డవాడేం కాదు. హీ జస్ట్ జోవియల్ అంతే. హీఈస్ నాట్ జస్ట్ జోవియల్, హీఈస్ డేంజరస్. వాడొక మేకవన్నీ పులి. ఈ సంగతి మీకెలా చెప్పాలి? పట్టి విడువరాదు శ్రీరామ, పట్టి విడువరాదు నా చేయి, పట్టి ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు. కూర్చో చెప్తా. హుషారు కాకపోతే ఇంకేమిటో, ఒంట్లో ఓపిక లేదు గాని, లేకపోతే ఇలా రెక్కలు కట్టుకుని హిమాలయ పర్వతాల మీదకి ఎగురుతూ వెళ్ళి ఎవరెస్ట్ శిఖరం మీద జెండా పాతి ఆ జెండా మీద హరిప్రసాద్ కుటుంబం అని మెరుస్తూ కనిపించే అక్షరాల్ని తనివి తీరా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. అబ్బో, చాలా పెద్ద కోరికే ఉందే. జీవితంలో కోరికలన్నీ తీరిపోయిన తర్వాత కలిగిన సంతృప్తి ఇది. మగవాడిగా పుడితేనే ఈ భావన ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసేది. జీవితాంతం కష్టపడ్డాక ఇంట్లో కొడుకులు కోడళ్ళు సంతోషంగా తిరుగుతూ ఉంటే, కూతురు అత్తారింట్లో సుఖంగా కాపురం చేసుకుంటూ ఉంటే, సిరి సంపదలన్నీ ఇంట్లో సృష్టిగా ఉంటే, ఇంకా ఇలా కొడుతూ అనుకూలవతి అయిన భార్య తోడుగా ఉంటే, స్వర్గం ఎక్కడో లేదు, నా ఇంట్లోనే ఉందనిపిస్తోంది. హరి, ఎవరు? భాను, భానుమూర్తి, ఎన్నాళ్ళకి ఎరా బాగున్నావా? బాగున్నాను, నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నాను. అనుకున్నా మా భానుమూర్తి. అరే, పోల్చుకున్నావా? నా చిన్నప్పుడు స్నేహితుడు. ఎలా మర్చిపోతాను. బాగున్నారా? ఏమిట్రా సంగతులు? ఏమిట్రా అలా డల్గున్నావు? ఏమైంది? బిజినెస్ బాగానే సాగుతుందా? ఆ భగవంతుడి దయ వల్ల వ్యాపారం బాగానే సాగుతుందిరా. మరి నీకా ఒక్కతే కూతురు, ఆ పిల్లకు కూడా 6 నెలల క్రితమే పెళ్లి చేసేసావు. ఇంకేమిట్రా నీకు బాధ? బాధంతా నా కూతురు గురించేరా. అదేమిటి, మీ అల్లుడు మంచివాడని చెప్పారుగా? మంచివాడే, కానీ అనుమాన మనిషి. 6 నెలల కాపురంలోనే నా కూతుర్ని టార్చర్ పెట్టి ప్రత్యక్ష నరకాన్ని చూపించాడు. ఆ బాధను తట్టుకోలేక ఇక వాడి దగ్గరికి వెళ్ళను అని పుట్టింటికొచ్చేసింది. ఎంతగా సర్ది చెప్పినా నా కూతురు అల్లుడితో కాపురం చేయనంటుందిరా. మీ అల్లుడికి వేరే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అదే తాగడం, పేకాట, అలాంటి దురలవాట్లు ఏమీ లేవురా. మరి ఇంకెవరైనా ఆడదాంతో సంబంధం ఉందా? చచా, అలాంటిదేమీ లేదురా. ఆఫీస్ తర్వాత ఇల్లే అతని లోకం. బాగుందిరా, ఎలాంటి దురలవాట్లు లేవు, ఎవరితో అక్రమ సంబంధం లేదు, బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంకేమిట్రా గొడవ? అల్లుడికి అనుమానం జబ్బురా. ఎవరైనా తెలిసిన వ్యక్తిని పొరపాటుగా పలకరిస్తే చాలు, మా అల్లుడు అనుమానంతో మా అమ్మాయి ప్రాణాలు తీసేసేవాడు. మీ కాలేజ్ బాయ్ ఫ్రెండ్ని ఈ మధ్య కలిశావా? అవును, మీరు కాలేజీలో ఉన్నప్పుడు
కలిసి సినిమాకి వెళ్ళేవారా? ఎప్పుడైనా నైట్ పార్టీలు చేసుకునేవారా? అప్పుడు నువ్వు బీరు తాగేదానివా లేదా బ్రాందీ తాగేదానివే? ఇలాంటి మాటలతో కాల్చుకుతుంటూ ఉండేవాడ్రా. గాయాలు పైకి కనిపించవు గాని బాధ గుండెను రంపపకోత కోస్తుందిరా. అర్థమైందిరా. కానీ పెళ్ళైన 6 నెలలకే నీ కూతురు ఇంటికి తిరిగి వచ్చేసి నీ కూతురు తొందరపడిందేమో అనిపిస్తోందిరా. నేను కూడా అదే మాట చెప్పానురా. భర్తకి దూరంగా వచ్చేసి ఏం చేస్తావే అని మందలించాను. చావనైనా చస్తాను గాని అలాంటి అనుమానం మొగుడితో కలిసి కాపురం చెయ్యలేను అని తెగేసి చెప్పిందిరా. మంచి పని చేసింది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును బాబాయ్ గారు, క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులకు కూడా ట్రీట్మెంట్ ఉంది. కానీ అనుమానం జబ్బుకి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. అలాంటి జబ్బున్న మనిషితో కాపురం చేస్తూ రోజు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ 6 నెలలు మీ కూతురు ఎలా గడిపిందో ఒక్కసారి ఆలోచించండి. అది కాదమ్మా, ఎలాంటి వాడైనా అతను మగవాడు. కాదంటే నష్టపోయేది ఆడదేగా. బాబాయ్ గారు, ఏ తప్పు చేయని భార్యని మగవాడు అనుమానించి అవమానిస్తూ ఉంటే ఇంకా అక్కడే పడుండాలనడం అన్యాయం. కానీ పెళ్ళంటేనే ఒక సర్దుబాటు కదమ్మా. నిజమే అత్తయ్యా, పెళ్ళంటేనే ఓ సర్దుబాటు. కానీ ఎక్కడిదాకా? ఆడది దేన్నైనా భరించగలుగుతుందేమో కానీ తన శీలాన్ని శంకిస్తే భరించలేదు, సహించలేదు.